పార్టీ పెట్టిన 11 సంవత్సరాలకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేనకు గుర్తుగా గాజు గ్లాసును రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం. ఆంధ్రాలో ఇన్నాళ్లు రిజిస్టర్ పార్టీగా ఉన్నా ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. ఎవరైనా కొత్తగా పార్టీ పెట్టాలి అనుకుంటే 10 ఎమ్మెల్యే సీట్లకు, 2 ఎంపీ సీట్లకు అనగా అసెంబ్లీ స్థానాలు 10, లోక్సభ స్థానాలు 2 పోటీ చేయాలి. 3 సీట్లను గెలుచుకుని చూపించాలి. 100కి 6 మంది ఓటు వేయాలి. అప్పుడు అది ఒక పార్టీ కింద సర్టిఫికేట్ వస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో జట్టు కలిపి 21 ఎమ్మెల్యే సీట్లతో 2 ఎంపీ సీట్లతో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి డిప్యూటీ సీఎం హోదాని దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందువలన ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసుతో విజయం సాధించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసును రిజర్వ్ చేసింది. భవిష్యత్తులో ఈ గాజు గ్లాసు గుర్తుతో మరొకరు పోటీ చేయకూడదు. నేటి నుండి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన జనసేన పార్టీ. జనసేన మీ సేన, సామాన్యుల సేన, భారతదేశపు సేన అనే నినాదంతో వచ్చి జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఉండవు. 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు కొట్టి చూపిస్తే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలాగా చేస్తానంటూ మాట తీసుకున్న డిప్యూటీ సీఎం గారు మీ పరిపాలనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. జై జనసేన.